ఓం బ్రీం క్రీం హైం. నేనేంటి ఇక్కడున్నాను? ఈ పూజలేంటి? నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? దెయ్యాలు మనుషులతో ఫ్రెండ్షిప్ చెయ్యరు నాన్న. మనుషులు మనుషులతోనే ఫ్రెండ్షిప్ చేయాలి, దెయ్యాలు దెయ్యాలతోనే ఫ్రెండ్షిప్ చేయాలి. అయితే నాతో ఫ్రెండ్షిప్ చేయవా? ఉండు, ఇప్పుడే నేను బంధించేస్తా. ఐడియా. రే రే రే, ఇప్పుడు నీకేం కావాలి? నీతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఫ్రెండ్స్ కావాలి, అంతేనా? అంతే. డోంట్ వరీ, నేను సెట్ చేస్తాగా. ఎలా? ఫ్రెండ్ యాప్ తో. ఫ్రెండ్ యాపా అంటే? ఇది ఫ్రెండ్ యాప్. దీంట్లో మనకు కావాల్సినంత మంది ఫ్రెండ్స్ అవుతారు. ఈ యాప్ లో 100% వెరిఫైడ్ ప్రొఫైల్స్ ఉంటాయి. ఈ యాప్ లో మనకి నచ్చిన వాళ్ళతో వీడియో కాల్స్, ఆడియో కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. అదే అమ్మాయిలనుకో గిఫ్ట్ కూడా గెలుచుకోవచ్చు. ఇంకెందుకు లేట్, స్టార్ట్ చెయ్యి. బేబీ యు గో అవుట్. ఇప్పుడే యాప్ ఇన్స్టాల్ చేస్తా. ఇటు ఫోన్ లో బిజీగా ఉన్నాడు, అర్జెంట్ గా జంప్ అయిపోవాలి. సమయం లేదు మిథుమా. రణమా డైలాగ్ మర్చిపోయాను కానీ కాదు. వీకెండ్ పార్టీ, లెట్స్ గో, వెళ్దాం. ఇట్ విల్ బి సూపర్ ఫన్. అంటే మహి, ఐ జస్ట్ హ్యావ్ సమ్ వర్క్. యాక్చువల్లీ నేను రాలేను. వీకెండ్ వర్క్ ఏంటి? వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేదా నీకు? చిచి, ఆఫీస్ వర్క్ కాదు, సమ్ ఇంపార్టెంట్ వర్క్ ఐ హ్యావ్. ఐ కాంట్. యూ నో ఐ వోంట్ టేక్ నో ఫర్ అన్ ఆన్సర్. లెట్స్ గో తను, ఇట్ విల్ బి సూపర్ ఫన్. యాక్చువల్లీ నాకు వర్క్ ఉంది, సో నేను రాలేను. అయితే రేపు చేసుకోవచ్చు కదా. లెట్స్ గో. అసలు వారం అయింది బట్టలు ఉతికి. లాండ్రీ ఎవరు చేస్తారు? ఆ విండోస్ చూసావా ఎలా దుమ్ము పట్టేసాయో? అవి క్లీన్ చేయాలి, కింద ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి, బట్టలు సర్దుకోవాలి మన ఇద్దరం కలిసి. వీకెండ్ రాగానే ఓ పార్టీ పార్టీ అని వెళ్ళిపోవడం. ఇల్లు చూసావా ఎలా ఉందో? ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జెంట్గా యూ హ్యావ్ టు స్టార్ట్ డూయింగ్ యువర్ లాండ్రీ. ఇప్పుడే వెళ్ళు. మమ్మీ నువ్వేనా? అన్న ఇక్కడే పంజాగుట్ట దగ్గర దింపాలి. ఎంత? 150 అవుతుంది మేడం. 60 ఇస్తామన్నా. 60కి ఎవరు వస్తారమ్మా? 121 లాస్ట్. అన్నా మేము 60 ఇస్తామన్నా. కావాలంటే మీరు వెళ్ళిపోండి, మేము వేరే ఆటోలో వెళ్తాం. దా దా వచ్చేసి. మేము వెళ్ళిపోతున్నామన్నా. మేము వెళ్ళిపోతున్నామన్నా. నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, నీకు తెలియట్లేదా? ఏహే అలానే అంటాడు, నిజంగా వస్తాడు. చూడు, మేము వెళ్ళిపోతున్నామన్నా, నిజంగానే వస్తాడు. చెప్పా. అదేంటి అంటే మమ్మీ ఇలానే చేస్తే పిలిచేవాళ్ళు కదా. చల్లగానే ఉంది కదా, ఫ్యాన్ ఎందుకు? మిట్ట మధ్యాహ్నం లైట్ ఎందుకు? ఆంటీ దాని కింద కొంచెం ఏంటి? ఎక్కడా? ఏం లేదండి. శాంతమ్మ, అసలు అక్కడ చూడండి, అసలు క్లీనే చేయలేదు. ఆ కార్పెట్ తీసి చూడవండి. మొన్న కూడా సోఫా కింద అంతా దుమ్ము పట్టేసింది, చూసా నేను. అది తీసేసి చూడండి. శాంతమ్మ, అసలు సబ్బంతా ప్లేట్కే ఉంది, అన్నిటికీ అలానే ఉంది. శాంతమ్మ, ఆ ఫ్యాన్ చూసావా ఎలా దుమ్ము పట్టేసిందో? ఒక్కసారైనా తూడ్చావా దాన్ని? ఏంటమ్మా ఇంత మంచిగా చేసిన సరే చేయలేదంటారు? ఇలాగే చాలా కష్టమమ్మా. లాస్ట్ వారం 3 రోజులు రాలేదు, చెప్పకుండా ఊరికెళ్ళిపోయావు. నేనేమన్నా అన్నానా? అరే క్లీన్గా లేకపోతే చెప్తారు మరి. అందుకే కదమ్మా 3 రోజులు జీతం కట్ చేస్తున్నారు. నేను రానమ్మా. నేను రాకు, నేను చేసుకుంటా. రానంటే నేను చేసుకోలేను అనుకుంటున్నావా? పిచ్చి పట్టిందా నీకు? ఆవిడ వెళ్ళిపోతే ఎలా? వెళ్ళిపోని, నేను చేసుకోలేనా? నువ్వు ఎలా చేసుకుంటావు? నీకు ఆఫీస్ లేదా? ఆంటీ ఏంటి మళ్ళీ ఆన్లైన్ పేమెంట్ చేసావా? ఈరోజు ఐఎమ్ ట్రీటింగ్ మై సెల్ఫ్. నా ఫేవరెట్ పిజ్జా ఇంకా చీజ్ కేక్. ఐ డిజర్వ్ దిస్. ఏం మాట్లాడుతున్నావు? వారంకి 3 రోజులు బయట నుంచే ఫుడ్ ఆర్డర్ చేసుకుంటావు. ఇట్ డిజర్వ్ ఇట్ అంట. ఇలానే డబ్బులన్నీ వేస్ట్ చేయి. ఏమొద్దు, నిన్న రాత్రి అన్నం మిగిలితే పులిహోర చేస్తా, అది నువ్వు వస్తా. అబ్బా సర్లే, అయినా పులిహోరలోకి పెరుగు బాగుంటుంది, అది ఆర్డర్ చేస్తా. ఏం అవసరం లేదు, నిన్న రాత్రి పెరుగు కూడా తోడేసా, అది తీసుకో. ఏంటి ఇలా అయిపోయావు నువ్వు?
థర్డ్ పార్సల్ ఈ రోజు ఇది. ఇలానే అన్ని ఆర్డర్స్ పెట్టి డబ్బులని అయిపోగొట్టు. సెకండ్ వీక్ ఆఫ్ ద మంత్కి నా శాలరీ అంతా అయిపోయిందని ఏడు. అరే ఫ్యూచర్ కొంచెం సేవింగ్స్ చేయాలన్న కాన్సెప్ట్ లేదా నీకు? అలా కాదు నేను చెప్పేది. ఏం చెప్పకు. నెక్స్ట్ మంత్ నుంచి పైన అంకుల్ దగ్గర నాతో పాటు నువ్వు కూడా చిట్టి కట్టు. చిట్టి సరే సేవ్ చేసుకుంటాలే. కామ్ డౌన్ కళావతి. కళావతి మీ అమ్మ పేరేగా, అలానే బిహేవ్ చేస్తాం. షిట్, ఈ బట్టన్ ఇప్పుడే ఉడాలా? ఎందుకు లేట్ అయింది? చెప్పాగా టీమ్ డిన్నర్ లేట్ అవుతుందని. అయితే టైం ఎంత అయిందో చూసావా? ఇంత లేట్ అయింది. అసలు డిసిప్లిన్ లేదా? ఎప్పుడు పడితే అప్పుడు రావడం, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడం. రేపు నీకు ఆఫీస్ లేదా? ఈ మధ్యన కార్తీక్ దీపం సీరియల్ చూస్తున్నావు ఏంటి? అంటే మొన్న మమ్మీ వచ్చినప్పుడు చూసాను, అలా కొంచెం అలవాటు. అయినా నీకెలా తెలుసు? అమ్మా ఏంటి రోజు పుట్టలో పాలు పోసావా? లేదే, ఇప్పుడే లేచాను. సాయంత్రం వెళ్తాలే ఈసారికి. అమ్మ ఈరోజు నాగుల చవితి, ఇప్పుడే లేచా అంటావేంటి? అసలు మనం ఎప్పుడైనా పుట్టలో పాలు పోయకుండా ఉన్నామా? అదేంటి నువ్వు నాకే అమ్మలా మారిపోయావు?